వ్యవస్థలో మార్గాలు చాలా ఉంటాయి. ఆదాయ మార్గాలు ఉంటాయి, పరిష్కార మార్గాలు ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ ఎప్పుడు అబద్ధాలతోనే పరిపాలన చేయాలంటే సాగదు. ఎప్పుడు ప్రగల్భాలతోనే పరిపాలన చేయాలంటే కూడా సాగదు. సత్యాన్ని మాట్లాడాలి, ఏవో చెప్పాలి. ఇప్పుడు 2 సార్లు వాయిదా వేస్తారు ఉద్యోగుల సమస్యల మీద. ఎన్నిసార్లు వాయిదా వేస్తారు? ఇవాళ పరిస్థితి ఎక్కడికి వచ్చింది? అప్పుడున్న ప్రభుత్వం 58 నుంచి 61 పెంచింది. వీళ్ళకు రావాల్సినటువంటి ఆర్థిక ఆదాయాలు ఇవ్వడానికి లేదా వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు చెల్లించడానికి, రిటైర్మెంట్ పదవీ విరమణ ప్రయోజనాలు పెంచడానికి ఆ కాలాన్ని పెంచారు. అప్పుడు 3 ఏళ్ళు పెంచారు. ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఎన్నికలకు పోయేటప్పుడు లేదు మేము అట్లా చెయ్యం, మేము తప్పకుండా అవన్నీ పరిష్కారం చేస్తామని ఉద్యోగుల్ని నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ దాన్ని 2 ఏళ్ళు పెంచడానికి లేదా ఏడాది పెంచడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది అది ఆ పాలకుడి యొక్క వైఫల్యం అవుతుంది. ఇక్కడ స్పష్టంగా నిరుద్యోగులు పెంచొద్దంటున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు రావు. ఇప్పటికే 40 నుంచి 45 గత ప్రభుత్వం చేసిన దాంతోనే వాళ్ళు వయసు మీద పడిపోయి ఉద్యోగాలు రాక, పెళ్ళిళ్ళు చేసుకోలేక, చేసుకున్న వాళ్ళు పిల్లల్ని పోషించలేక, కుటుంబాన్ని పోషించలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగుల అవస్థనైతే వర్ణాతీతం. అది నిరుద్యోగులకు స్పష్టమైనటువంటి సంఘం లేకపోవడం, నిరుద్యోగుల్ని ఎప్పటికీ నడిపించేటటువంటి ఒక నాయకత్వం లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషాద పరిస్థితి ఉన్నది. కానీ నిజానికి నిరుద్యోగులు సరైనటువంటి చైతన్యంతో ఉంటే, ఇవాళ సెల్ ఫోన్లు కనుక చేతుల్లో లేకపోతే వాళ్ళందరూ పెద్ద ఉద్యమం నిర్మించాల్సినటువంటి శక్తి. అయితే ఇటు నిరుద్యోగులు పెంచొద్దంటున్నారు, అటు ఉద్యోగులు కూడా పెంచొద్దంటున్నారు. ఈ ఎవరి కోసం పెంచుతారు మీరు? ఉద్యోగులు కూడా మాకు 1 సంవత్సరం కూడా పెంచొద్దు, మాకు ఇచ్చే బెనిఫిట్స్ మాకు ఇచ్చేస్తే చాలు, మాకు ఇచ్చే ప్రయోజనాలు మీరు నెరవేరిస్తే చాలు, మా ఆర్థికంగా మాకు డబ్బులు ఇప్పటికే చెల్లించలేదు, వెంటనే చెల్లించండి అని చెప్పి వాళ్ళు అంటున్నప్పుడు ఇంకో సంవత్సరం పెంచుతాం, 2 సంవత్సరం ఎవడి సంతోషం కోసం పెంచుతున్నారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ సమస్యలు వాయిదా వేయడం సరైనటువంటి పరిష్కారం కాదు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది ఇప్పుడు ఉన్నటువంటి. అవును, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు అందాల పోటీలు ఎందుకు? అందాల పోటీలలో మళ్ళీ వాళ్ళని మభ్య పెడుతూ కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు అని కూడా ఈ మధ్య వస్తున్నాయి. నిన్నే ఇవాళ ఇవన్నీ ఏంటిది? అంత పెద్ద చౌమల్లా ప్యాలెస్లో ₹1,00,000 భోజనం అంట. నేను విన్నది ₹1,00,000 అవునా కాదా? అదంతా మీడియానో లేకపోతే అదేంటి ఆర్థిక గణాంక శాఖ తేల్చాలి. కానీ అంత ఖర్చు పెట్టి చేయాల్సినంత పరిస్థితి ఏంటిది? ప్రతిష్ట పెరుగుతుంది, ఆత్మగౌరవం పెరుగుతుంది. ఇప్పుడు ప్రతిష్ట తగ్గిందా పెరిగిందా? రాష్ట్రాన్ని ఒక ప్రపంచ పటంలో పెట్టాలని ట్రై చేస్తున్నారేమో. ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఆమె పోయి 2 స్టేట్మెంట్లు ఇస్తే ప్రపంచం మొత్తం మనల్ని చిన్న చూపు చూసే పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ అంటే గిట్లనా అని. తెలంగాణకు ఒక చరిత్ర ఉంది, ఒక పోరాట చరిత్ర, ఒక ఉద్యమ చరిత్ర, ఒక ఆత్మగౌరవ చరిత్ర ఉంది. దానికోసం కదా ఉద్యమం నడిచింది, 17 ఏళ్ల ఉద్యమం నడిచింది. దానికోసం కదా అనేక ప్రజా ఉద్యమాలు నడిచినాయి, విప్లవోద్యమాలు నడిచినాయి. ఈ ఉద్యమాలన్నీ తీసుకొచ్చినటువంటి ఒక ప్రతిష్టను ఒక చిన్న పోటీలో ఒక చిన్న అందగత్తె మాట్లాడిన మాటలతో మొత్తం పోగొట్టుకున్నాం కదా. ఈ పోగొట్టుకోవడం కోసమేనా పోటీలు? అది సరైనటువంటి పద్ధతి కాదు. ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళ రైతుల గురించి కూడా వాళ్ళు కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళు రైతు బంధువులు సరిగ్గా లేవు, కళ్ళల్లో ధాన్యం కొనేవాళ్ళు లేరు, గిట్టుబాటు ధర ఇచ్చేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. చాలా రకాల ఇబ్బందులు మార్కెట్కి తీసుకొస్తే ధాన్యం అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నది. ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా జరుగుతున్నప్పుడు వీటి గురించి సరైనటువంటి విధంగా మాట్లాడాలంటే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల నుంచి ఒక నాయకత్వం రావాల్సి ఉంటుంది. బాధితుల సమస్యలు సరైనటువంటి విధంగా ఎప్పటికప్పుడు స్పందించేటటువంటి పౌర సమాజం కూడా ఉంటుంది. పౌర సమాజంతో మాట్లాడుతూ ఉండాలి, నిరంతర సంభాషణ జరుపుతూ ఉండాలి. మేధావులు కూడా తప్పకుండా ఇవాళ చాలామంది ఉన్నారు, లేరని కాదు. వామపక్ష మేధావులుగా కొందరిని పక్కకు పెడతాం. మన సమస్య ఎక్కడొచ్చింది అంటే వామపక్ష మేధావులను కొందరిని పక్క పెడతాం, వీళ్ళు గత ప్రభుత్వపు మనుషులని కొందరిని పక్కకు పెడతాం. ఇప్పుడు నేను మాట్లాడిన అనుకోండి, నా మీద ఏమంటారు? ఏమో నిన్నటిదాకా గొంతు లేవలేదు, ఇవాళ లేస్తుంది అంటారు. అవును, ఈ మాట వింటున్నా నేను. గొంతు లేస్తుందండి, ఎప్పుడైనా లేస్తుంది. గొంతు లేవడం కోసమే కదా. మీ గొంతులు లేసిన గొంతులు, అరిచిన గొంతులు, పిడికిలి బిగించిన గొంతులు ఎందుకు మూగిపోయినాయని కదా ఇవాళ ప్రశ్న. లేచిన గొంతులు ఎందుకు సన్నబడ్డాయి, ఎందుకు తగ్గించుకున్నాయి, అంచబడ్డాయి, లేదా ఎందుకు జేబులోకి వెళ్ళినాయి?
ఎందుకు మూసుకున్నాయి?